సాగర్ మందంలోని మూడో భాగానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరందరూ చాలా సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్స్ అండి. ఆ భాగంలో ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ చూద్దాం రండి. అండ్ ఇంకోటి, ఈ వీడియో చూసిన వాళ్ళు కొంచెం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితే నాకు నెక్స్ట్ పార్ట్ చేయడానికి కొంచెం బూస్టింగ్ వచ్చినట్టుంది. సో కథలోకి వెళ్ళిపోదాం. కార్తీక రుద్రుడికి కనిపించిన ఒక వృద్ధ సాధువు తనకు తెలిసిన కల్కి ద్వైతం అనే శకంలో ఒక మహావీరుడు గురించి, అతని ప్రతాపం గురించి చెప్తూ ఆ వీరుడు ఐహేరా అనే రాక్షసుడిని ఎలా భయపెట్టాడో కార్తీక రుద్రుడికి చెప్తాడు. ఆ కథ వింటున్న కార్తీకుడి ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది. అదే ఆశ్చర్యంతో, ఏంటి తాత నువ్వు చెప్పేది? 20 సంవత్సరాలకే అంత భయంకరమైన రాక్షసుడిని భయపెట్టాడా ఆ వీరుడు? విక్రమనంది అనే విల్లుతో శత్రువులను ఆడుకున్నది ఇతనేనా? అసలు 20 సంవత్సరాలకే విక్రమనంది తన చేతికి రావడం ఏంటి? ఇది కళ నిజమా? అసలు ఆ మహానుభావుడి కథ ఏంటి తాత అని అడుగుతాడు కార్తీకుడు. కార్తీకుడు అడిగిన ఆ ప్రశ్నలకు మళ్ళీ ఆ కథ మొదలుపెట్టాడు ఆ సాధువు. విక్రమనంది అనే విల్లును ఎక్కుపెట్టి అంజలికము అనే బాణాన్ని గురిపెట్టి, ఈ బాణాన్ని వదిలితే నీ ఒంట్లో నరాల్లోని జీవకణాలను అగ్నికి ఆహుతి చేసి బ్రతికినంతకాలం మూర్ఛరాగంతో మంచాన పడి ఉంటావు, వదలమంటావా అని అడిగిన ఆ దృశ్యాలు కళ్ళ ముందు కనిపించేసరికి ఐహేరా ఉన్నపళంగా తన మంత్రులతో, వద్దు వద్దు మహామంత్రులరా, యుద్ధాలన్నీ ఇక్కడతో ఆపేద్దాం. అసలు మనం ఇంతవరకు చేసిన యుద్ధాలు చాలు. సాక్షాత్తు భగవంతుడే రణభూమిని కమ్మేస్తే, కారు మేఘాలు మన సైన్యాన్ని మింగేస్తే ఎలా ఉంటుందో అతడి యుద్ధం అలా ఉంటుంది. అలాంటి వాళ్ళతో మనం పెట్టుకోవద్దు. అతను వ్యక్తి కాదు, ఒక శక్తి. తన పేరు చెప్పగానే నా పిల్లలతో నా చావు చివరి మాటలు చెప్తున్న దృశ్యాలు గుర్తుకు వచ్చాయి. మంత్రులారా, పదండి వెళ్ళిపోదాం. ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోదాం. మన రాజధానికి తిరిగి వెళ్ళిపోదాం. కొన్ని రోజులు ఐహేరా అనే రాక్షసుడు ఈ భూమిపై ఉన్నాడని అందరూ మర్చిపోవాలి అని ఐహేరా యుద్ధాన్ని వదిలి పారిపోయాడు. ప్రపంచాన్నే గడగడలాడించిన ఒక రాక్షసుడు ఆ కల్కి రావణ్ పేరు చెప్పగానే ప్రాణభయంతో కాదు ప్రాణభయం కంటే అధిక భయంతో యుద్ధాన్ని వదిలి పారిపోయాడంటే, ఆ రాక్షసుడికి ఆ కుర్రవాడికి మధ్య జరిగిన ఆ రణంలో ఆ కుర్రవాడు ఐహేరాను ఎంత భయపెట్టి ఉంటాడో. 20 ఏళ్లకే విక్రమనంది అనే ధనస్సు తన చేతికి వచ్చిందంటే అతను ఈ చరిత్రలో ఎంతో గొప్పగా జీవించే ఉంటాడు అని ఆ సాధువు ఆ సంఘటనను కార్తీక రుద్రుడికి చెప్తూ, కార్తీక రుద్ర, ఈ భూమిపై అత్యంత గొప్ప యుద్ధ విద్య ఏంటి అని ఆ సాధువు అడుగుతాడు. అదేంటి తాత అలా అడుగుతావు? శంభోదళ విద్యే కదా అని చెప్తాడు కార్తీక రుద్రుడు. అందుకు ఆ సాధువు, అవును కార్తీక రుద్ర, అలాంటి శంభోదళ విద్యనే నేర్పించిన గురువులు ఎంత గొప్పవాళ్ళో నీ ఊహకే వదిలేస్తున్నా. అలాంటి 2 గురువులు అటూ ఇటూ ఉన్నారు. చుట్టూ 1,00,000 మంది సైన్యం. ఒక 20 ఏళ్ల కుర్రవాడు ఒక్కడే మధ్యలో నిల్చున్నాడు. అది విద్యార్థులను పరీక్ష పెట్టే చోటు కాదు, అది ఒక రణభూమి. మామూలుగా యుద్ధ భూమిలో శత్రువులు అవతల వైపు ఉంటే మనం యువతల వైపు ఉంటాము. అలాంటి సమయాల్లో ఒక సాధారణ వీరులకు యుద్ధం చేయడం సులువు. కానీ తన చుట్టూ సైన్యంతో తనకు విద్య నేర్పిన గురువులు తూర్పు పడమరలు కమ్మేసినప్పుడు ఏ వీరుడికైనా యుద్ధం చేయడం అసాధ్యం. అలాంటి యుద్ధంలో ఆ కుర్రవాడు ఏం చేశాడు? సాధారణంగా గురువులు విద్యార్థులకు పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పరీక్షల్లో విద్యార్థులు పాల్గొంటారు, అది సహజం. కానీ తనకు విద్య నేర్పిన గురువులపై యుద్ధం ఏంటి? తాము పాఠాలు నేర్పించిన విద్యార్థిపై గురువులకు యుద్ధం ఏంటి? ఇదేం ప్రకృతి వైపరీత్యం? కార్తీక రుద్ర, నేను ఇప్పటి వరకు కల్కి రావణ్ గురించి చెప్పింది అతని జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు మాత్రమే. అసలు అతని జీవితంలో జరిగిన ఊహించని మలుపులు ఈ సమాజానికే ఒక పాఠం నేర్పిస్తుంది. మనం ఆ కల్కి రావణ్ జీవితాన్ని తెలుసుకునే క్రమంలో ఇప్పటి వరకు చెప్పిన అన్ని సంఘటనల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అసలు అతని జీవితాన్ని తెలుసుకోవాలంటే ద్వాపరయుగం ముగిసే సమయానికి వెళ్దాం పద. తర్వాత మొదలవుతుంది అసలైన అధ్యాయం, కల్కి ఆగమనం. గాయస్, సాగరమందంలో ఈ 4వ భాగం ముగిశాక సాగరమందనం నుంచి కల్కి ఆగమనం అనే కొత్త అధ్యాయం మొదలవుతుంది. కాబట్టి గమనించగలరు. తర్వాత భాగంలో మీరు కని విని ఎరగని రీతిలో ఉండే సంఘటనలు మొదలవబోతున్నాయి. కాబట్టి నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వద్దు. చివరి వరకు చూసారంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.